నర్స్, ఈ మెడిసిన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. చూడమ్మా, నిజంగా ఆయన టైంకి తీసుకొచ్చి దేవుళ్ళ నిన్ను కాపాడారు. లేదంటే నిన్ను కాపాడ్డం చాలా కష్టమయ్యేది. నీ గురించి తను చాలా కంగారు పడ్డారు. ఏదో అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటూ ఆయన మీకోసం మీరు కళ్ళు తెరిచే వరకు వెయిట్ చేశారు. నువ్వు మెడిసిన్స్ వాడాలి, బాగా విశ్రాంతి తీసుకోవాలి. నువ్వు అస్సలు స్ట్రెయిన్ అవ్వద్దు, సరేనా? రాజేష్ గారు, మీరు మీ రక్తం ఇచ్చి నన్ను కాపాడారా? చాలా థ్యాంక్స్ అండి. అయ్యో సంధ్య గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీకిలా అయిందని ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. అది బాధాకరం. ఒక్క నిమిషం ఉండండి సంధ్య గారు. మై గాడ్, చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయే. సంధ్య గారు, ముందు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళు భయపడతారని నేను చేసి చెప్పలేదు. చూడండి, వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేశారో. తీసుకోండి. కానీ ఇలా అని తెలిస్తే చాలా కంగారు పడతారు. చెప్పాలి కదండి, లేదంటే ఇంకా కంగారు పడతారు కదా. చెయ్యండి ముందు. సంధ్య గారు, ఇంక నేను వెళ్తాను, కానీ మీరు జాగ్రత్త. వాళ్ళకి కాల్ చేసి చెప్పి ఇంటికి వెళ్తారు కదా మీరు. ఇప్పుడు ఓకే కదా మీకు? మీకు చాలా రుణపడిపోతున్నాను రాజేష్ గారు. అయ్యో, అవే మాటలండి. పోయిన జన్మలో నేనే మీకు రుణపడి ఉంటాను. మీరేం బాధపడొద్దు. సంధ్య గారంటే ధైర్యంగా ఉండాలి. బీ బ్రేవ్, ఓకేనా? కానీ మీరు నాతో ఉన్నారని తెలిస్తే వింధ్య ఎలా రియాక్ట్ అవుతుందోనండి. అసలే అనుమానాల గోళ్లతో మనసులో కోట కట్టుకుని ఉంది. ఈ బాధ కంటే అదే ఎక్కువ భయంగా ఉంది నాకు. డోంట్ వరీ సంధ్య గారు, అదంతా నేను చూసుకుంటాను కదా. మీరేం ఆలోచించొద్దు. శ్రీకర్ గారితో మాట్లాడి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. డాక్టర్ గారు చెప్పారు కదా, మీరు రెస్ట్ తీసుకోండి. వస్తాను. అన్నయ్య, నాకేదో భయంగానే ఉంది. వదిన్కి ఏదైనా జరిగిందంటావా? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామన్నయ్య. పోలీస్ స్టేషన్ కా? ఏ శ్రీజ, ఏంటి అంత కంగారు? వాడికి ధైర్యం చెప్పడం మానేసి ఇంకా కంగారు పెడతావేంటి? లేదమ్మా, చెల్లి చెప్పింది నిజమే. శ్రీజ, ముందు అన్ని చోట్ల వెతుకుదాం. లేదంటే అప్పుడెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. సరే అన్నయ్య, వెళ్దాం పద. సంధ్య ఫోన్ చేస్తుంది. ముందు ఎత్తి మాట్లాడరా. ఎక్కడుందో అడుగు. హలో సంధ్య. ఏవండి? సంధ్య, నువ్వెక్కడున్నావు? ఫోన్ ఎత్తట్లేదేంటి? వదినా, ఏంటి వదినా, మమ్మల్ని ఎంత భయపెట్టావు? ఎక్కడికి వెళ్ళావు వదినా? ఇటు సంధ్య, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నానండి. మీరలా టెన్షన్ పడద్దు. నేను ఇంటికి వచ్చాక మీకంతా క్లియర్గా చెప్తాను.
మీరిలా టెన్షన్ పడి భయపడతారనే నేను మీకు ఫోన్ చేశాను ఇప్పుడు. సరే సంధ్య, నువ్వు మాట్లాడావు, బాగానే ఉన్నాను అని చెప్పావు, అది చాలు మాకు. త్వరగా ఇంటికి వచ్చే. సరేనండి, వస్తున్నాను. అమ్మా, తను వచ్చేస్తుందంట. నేను చెప్తూనే ఉన్నాను కదరా, సంధ్య మన ఇంటి దేవత. తనకి ఏమీ కాదు. ఆ అమ్మలగన్న అమ్మే తనని కాపాడుతుంది. ఆ మల్లికార్జున స్వామి ఎప్పుడూ తనని రక్షిస్తూనే ఉంటాడు. అయ్యో, చాలా టైం అయింది. ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు వింధ్యకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో. ఏదైతే అదే అయింది. జరిగింది చెప్దాం. ఏం జరిగినా ఫేస్ చేస్తాను. సార్, బిల్. అలాగే. ఓకే. ఏంటి వాణి, వీడు ఎలా చేశాడు? ఏమైపోయాడు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. అమ్మాయేమో వాడి కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. పాపం, మరి ఇంకేం చేస్తుందండి? వాడు చేసిన పని ఏమైనా బావుందా అసలు? గతంలో ఒకసారి సంధ్య పుట్టినరోజని చెప్పి ఆపేశాడు. తర్వాత వింధ్య పుట్టినరోజుకి కనీసం విష్ కూడా చేయకుండా ఏదో అక్కడే ప్లాన్ చేశానని చెప్పి తనని విసిగించాడు. చివరికి చూశారు కదా ఆ అమ్మాయి ఎలా డిస్టర్బ్ అయ్యి గట్టిగా అరిచిందో. ఒకసారి అలాంటి అనుభవం అయ్యి కూడా మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నాడు? వింధ్య వైపు నుండి ఆలోచిస్తే తను కూడా కరెక్టే కదా. 2 సార్లంటే ఏవో కారణాలు అయిపోయింది. 3ఓసారి కూడా అసలు ఏంటండి ఇది? బయలుదేరాల్సిన టైంలో వాడు ఎక్కడికో వెళ్లడమేంటి? ఫోన్ ఎత్తకపోవడమేంటి? అసలు ఏం జరుగుతుందండి? ఎందుకండి వాడికి అసలు అంత నిర్లక్ష్యం? ఏ ఆడపిల్లైనా భర్త నిర్లక్ష్యం చేస్తే తట్టుకుంటుందా? అసలే వింధ్య చాలా సెన్సిటివ్. ఎలా తీసుకుంటుందో. మొన్నీ మధ్య కూడా ఏదో అయిపోయిందని చెప్పి అందర్నీ కంగారు పెట్టి అమ్మాయిని బాధ పెట్టాడు. చివరికి ఏమీ లేదు అన్నాడు. ఇప్పుడేమో ఇలా రకరకాలుగా చేస్తుంటే అసలేమని అర్థం చేసుకోవాలి వాణ్ణి? నువ్వు కూడా వాణ్ణి అలా అంటే ఎలా వాణి? వాడు ఏ పరిస్థితిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాడో, ఏ పరిస్థితిలో ఉండి రాలేకపోయాడో మనము ఆలోచించాలి కదా. బయట ఏ పరిస్థితి అయితే ఏంటండి, ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ కూడా గ్రహించాలి కదా. ఫ్లైట్ ఎక్కి వాడితో ట్రిప్కి వెళ్లాల్సిన కోడలు వాడి కోసం ఎలా వెతుక్కుంటూ వెళ్ళిందో. ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళాడు, ఏదో ఒకటి తెలియాలి కదా. అసలు ఈ గందరగోళం అంతా ఏంటండి? వాడి ఇంటికి వస్తాడు కదా, అడుగుదాంలే. అమ్మాయి కంగారు పడుతుందని వాడి కోసం వెతకడానికి వెళ్ళినా వద్దనలేకపోయాను. వాడే వస్తాడులే అని ధైర్యం చెప్పలేకపోయాను. ఇప్పుడు ఫ్లైట్ కూడా మిస్ అయిపోయింది. అదేనండి, మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటోనని నాకొకటే టెన్షన్గా ఉంది. వాడు ఏదైనా చెయ్యొచ్చు కానీ ఇలా భార్యని ఇగ్నోర్ చేసి బాధ పెట్టడం చాలా తప్పండి. అవును వాణి, మన పెళ్ళైన కొత్తలో కూడా నువ్వు కూడా ఇలానే నా వల్ల ఒకసారి హర్ట్ అయ్యి చాలా ఫీల్ అయ్యావు కదా. ఆడవాళ్ళకి ఇవి చాలా బాధ కలిగించే విషయాలు. మరి అన్నీ తెలిసిన వారు వాడికి చెప్పాలి కదా. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అసలంతా కంగారుగా ఉంది నాకు. వింధ్యకు ఫోన్ చేసి ముందు ఇంటికి రమ్మని చెప్పండి. ఆ వింధ్య సిస్టర్ ఏంటి, వెళ్ళిన మనిషి వెళ్ళినట్టే ఉంది. అయినా వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉంటే కదా. మరీ వెర్రిగా ఆలోచిస్తుంది. పోనీలే, నా భావన నేను పొందడానికి తన అనుమానమే నా పెట్టుబడి. సిస్టర్ సిస్టర్ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా?
అయ్యో ఎందుకు అంతలాగా బాధపడుతున్నావు? మౌనిక, నా కోసం నువ్వెంత ఆలోచిస్తున్నావు. గుడికి కూడా వెళ్ళి మా ప్రయాణం కోసం నువ్వు పూజలు జరిపించావు. అయినా ఫలితం లేకుండా పోయింది. నేను మోసపోతున్నాను మౌనిక. నాకు వాళ్ళిద్దరూ అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడ ఆయన మాటిచ్చారు, అక్కడేమో సంధ్య మాటిచ్చింది. ఇద్దరికిద్దరు దొంగ ప్రమాణాలు చేశారు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఆఫీసులో అర్జెంట్ పనుందని మళ్ళీ అన్ని అబద్ధాలు చెప్పారు. ఈయన లేడు, అక్కడేమో ఇంట్లో సంధ్య లేదు. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు. జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. ఆ రోజు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పింది నేను నమ్ముంటే ఈ రోజు పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదు. అయ్యో ఏంటిది, ఇలా నా భర్తని తన కుప్పెట్లో పెట్టుకుంది. నా కాపురంలోకి రాక్షసులా వచ్చి పీడిస్తుంది. నా భర్తని ఇంక వదిలిపెట్టదా? అయ్యో భగవంతుడా. సిస్టర్ ఏంటిది? అలా ఏం అయి ఉండదు. ఇద్దరూ లేకపోయినంత మాత్రాన ఒకే చోట ఉన్నారని కాదు కదా. విడివిడిగా ఎక్కడైనా లాక్ అయ్యారేమో, కానీ నువ్వే వాళ్ళని కలిపి చూస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించొచ్చు కదా సిస్టర్. మౌనిక, నువ్వింకా వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నావా? నేను బాధపడతానని నువ్వు కవర్ చేస్తున్నావు కదా, నాకు తెలుసు. అయ్యో అది కాదు సిస్టర్. లేదు మౌనిక, నువ్వెన్ని చెప్పినా వాళ్ళు కలిసే వెళ్ళారు, అదే నిజం. కనీసం ఆయన ఈరోజు టూర్ ఉందన్న ఆలోచన కూడా మర్చిపోయారు. పోనీ మగాడికి ఆయనకి లేదనుకో, ఆడది తనకైనా ఉండాలి కదా. అసలు తన ఎలా వెళ్తుంది? ఎంత దిగజారిపోయింది సంధ్య. ఎందుకింత చిల్లర పనులు చేస్తుంది? వాళ్ళ అత్తయ్యకి భర్తకి కూడా తెలియకుండా చాలా బాగా మేనేజ్ చేస్తుంది. వాళ్ళని కూడా మోసం చేస్తుంది. అయ్యో సిస్టర్, కొంపదీసి నువ్వు వాళ్ళందరికీ ఏమైనా చెప్పేశావా ఏంటి? ఎలా చెప్తాను? ఏమని చెప్తాను? నా స్నేహితురాలు ఇలాంటిది అని చెప్పుకుంటానా? లేదంటే నా భర్త ఇలాంటి వాడు అని చెప్పుకుంటానా? ఆలోచించడానికి నాకు అసహ్యంగా ఉంది. నన్ను మానసికంగా వాళ్ళిద్దరూ ఎంతగానో హింసిస్తున్నారు, చాలా ఏడిపిస్తున్నారు. లేదు సిస్టర్, మీరు అలా ఏడవద్దు. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. సరదాగా ఊరు వెళ్దామని భార్యకి ఆశ పెట్టిన భర్త ఇంటికి రాకుండా వేరే అమ్మాయితో షికారుకి వెళ్తే ఏ భార్యకైనా ఎంత బాధగా ఉంటుంది చెప్పు? ఏ ఆడపిల్లైనా ఎంత బాధ తట్టుకుంటుందా? అయ్యో, నిన్ను చూసి బాధపడటం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. ఈ సంధ్య నిజంగానే నువ్వన్నట్టు ఏదైనా మాయ చేసిందంటావా? మంత్రం ఏమైనా పెట్టిందంటావా? మొత్తం భావని తన గుప్పిట్లో పెట్టుకుంది. భావ పూర్తిగా నిన్ను మర్చిపోయి తన ధ్యాసలోనే ఉంటున్నాడు. అయినా అసలు ఇంటికి వస్తాడో రాడో? అదిగో బావ కూడా వచ్చేశాడు. తనకి నిండా 100 ఏళ్ళు. ఇలా తలుచుకున్నామో లేదో అలా వచ్చేశాడు. ఇప్పుడు మీ భార్యాభర్తల మధ్య నేనుంటే బాగోదు. నువ్వు అనవసరంగా బావతో ఏ గొడవ పడొద్దు. జరిగిందేదో జరిగిపోయింది అని చూసి చూడనట్టు వదిలేసేయి. నా పూజ ఫలితం పోతే పోయిందిలే. ట్రిప్ కూడా ఇంకొకసారి ప్లాన్ చేసుకుందరులే కానీ
ఇప్పుడు నువ్వు అనవసరంగా గొడవ పడితే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అంటే ఏంటి? దూరం పెరుగుతుందని భయపడి వాళ్ళిద్దరూ అలా కలిసి తిరుగుతున్నా కానీ కళ్ళు మూసుకుని చూస్తూ కూర్చోవాలా? జంటగా ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడకుండా నోరు కట్టుకుని ఊరుకోవాలా? అయ్యో సిస్టర్, అది కాదు. అయినా నేను అలా అనట్లేదు. ఉండు, ఆయన పని తేలుస్తాను. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారో నిలదీస్తాను. సిస్టర్, అయ్యో సిస్టర్, సిస్టర్ వద్దు సిస్టర్, నా మాట విను. వద్దు వద్దు అంటే వెళ్తూనే ఉన్నావేంటి సిస్టర్? నేనెంత వద్దంటున్నా నువ్వు వెళ్తావని నాకు తెలుసు. నేను కావాలని మీ ఇద్దరి గొడవలో దూరట్లేదు. అయినా కింద ఏం జరుగుతుందో చూడాల్సిందే. వింధ్య, అది నేను రావాలని ట్రై చేశాను. కాకపోతే అదే వింధ్య, తప్పనిసరి పరిస్థితుల్లో నేను రాలేకపోయాను. అక్కడ లాక్ అయిపోయాను. ఎక్కడ లాక్ అయిపోయారు? సంధ్య ఒడిలోనా? ఏంటో ఆ తప్పనిసరి పరిస్థితులు? నన్ను వదిలి వెళ్ళకండి అని అది మిమ్మల్ని ఆపేసిందా? వింధ్య, మీరు సెంటు కొట్టుకుని వెళ్తున్నప్పుడే నాకు మీ మీద అనుమానం వచ్చింది. ఎందుకు ఈ అనుమానాలు వింధ్య? ఇంక నువ్వు మారవా? ఆహాహా, నేను మారను కదా? మరిక్కడ మీరు, అక్కడ ఆవిడ గారు ఇద్దరూ మాయమైపోయారు. ఎక్కడికెళ్లారు? ఉదయం అంతా చెట్టపట్టాలేసుకుని బాగా తిరిగొచ్చారు కదా. తర్వాత హోటల్ రూమ్ తీసుకుని స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్. అదేంటో అప్పుడే వచ్చేసారు? హోటల్ రూము 24 అవర్స్ ఉంటుందంటే రేపు ఉదయం వరకు ఉంటుంది కదా. అక్కడే ఉండి బాగా రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఇంటికి రాలేకపోయారా? ఓహో, ఇళ్లలో ఫ్యామిలీస్ మేము ఉంటాం కదా, మాకెక్కడ అనుమానం వస్తుందోనని ఇక్కడ అత్తయ్య మావయ్యని నన్ను మేనేజ్ చేయడానికి మీరు, అక్కడ ఆవిడ అత్తగారిని భర్తని మేనేజ్ చేస్తూ ఆవిడ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారన్నమాట. పనుందన్నారు, ఫ్రెండ్ అన్నారు, తర్వాతేమో ఆఫీస్ అన్నారు. తీరా చూస్తే అక్కడ కూడా తమరు లేరు. ఏంటండి ఇది? ఇంతమందిని ఎలా మోసం చేస్తారు మీరిద్దరూ? ఇంత బరి తెగించి మీరు ఎలా తిరుగుతున్నారండి? సిగ్గనిపించట్లేదా మీకు? నోరు మూస్తావా? నోరు మూస్తావా? ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? నోటికి ఏదొస్తే అది వాగడమేనా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్ము. నిజంగా జరిగింది అది కాదు. ఎందుకండి ఆ దొంగ ప్రమాణాలు? మీరు కాకుండా అత్తయ్య గారి మీద కూడా ప్రమాణం చేస్తున్నారా? అసహ్యంగా ఉందండి. వాళ్ళని నిలదీస్తున్నావు సిస్టర్. ఇప్పుడు నువ్వు బాగా పొల్యూట్ అయిపోయావు. ఇంకా నీ కర్మ. ఏం చెప్పినా నువ్వు నమ్మవు. బావకి ఇలానే నీ మీద కోపం పెరుగుతూనే ఉంది. ద్వేషం పెంచుకుంటాడు. వద్దు బాబోయ్, నా వల్ల కాదు అంటాడు.
అప్పుడు నేను బావ చేత్తో తాళి కట్టించుకుంటాను. ఈ ఇంట్లో కోడలు కావాలన్న నా ఆశ నెరవేరబోతుందేమో. ఇదంతా చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మీరింక నటించింది చాలు, మోసం చేసింది చాలు. మీరిద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు. పిచ్చిగాని పట్టిందా నీకు? నేనొస్తుంటే ఏం జరిగిందంటే దారిలో ఒక యాక్సిడెంట్ అయింది. అయినా అది మనకెందుకులే అనుకుని నేను వెళ్ళబోయాను. చూస్తే అక్కడ చుట్టూ చీరలు పడున్నాయి. ఎవరా అని వెళ్ళి చూస్తే సంధ్య గారు. కంగారుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అక్కడ లేట్ అయింది. ఆహాహాహా, సంధ్యకి యాక్సిడెంట్ అయిందని ఇంకో కొత్త కథ చెప్తున్నారా? అయ్యో లేదు వింధ్య, నా మాట విను, అదే నిజం. చావు బ్రతుకుల మధ్య ఉన్న సంజయ్ గారిని రక్తం కారుతున్నా అక్కడే వదిలేసి రమ్మంటావా? వదిలేయాలి. వదిలేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా మీరు చెప్పేవన్నీ డ్రామాలు. మీరిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నారు. మీ ఈ దొంగ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో నేను చూస్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మీ వ్యవహారం బయట పడుతుంది. అప్పుడు మీ అమ్మకి మీరు, అత్తకి భర్తకి సంధ్య సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ రోజు తొందరలోనే రాబోతుంది. వింధ్య, అలాంటి రోజు రాదు. వచ్చినా నేను చూసుకుంటానులే. ఆ, చూసుకుంటారు. ఆ ధైర్యంతోనే కదా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒక భర్తగా మీరు, ఒక ఫ్రెండ్గా అది నన్ను మోసం చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఆగిపోయిన ప్రయాణం ఇదిగో ఈ 3వసారి కూడా ఆపేశావు. నిన్ను అంత బాధించి రాకుండా ఆపిన ఎమర్జెన్సీ పరిస్థితి ఏంటి చెప్పు? సంధ్య గారికి యాక్సిడెంట్ అయింది. కానీ అక్కడ ప్రాణం సంధ్యది. ఏంటత్తయ్య ఆయన చెప్పిన మాటలు మీరు నమ్ముతున్నారా? నువ్వు నమ్మకపోతే పోనీ ఒకసారి సంధ్యకు ఫోన్ చేసి అడుగు, తను చెప్తుంది కదా. తను మాత్రం నిజం ఎందుకు చెప్తుంది? వాళ్ళిద్దరూ కలిసి చేసిన ప్లానే కదా ఇది.